U16 డేవిస్ కప్ లో భారత్ పై ఓటమి అనంతరం పాకిస్తాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. గత శనివారం జరిగిన ఆసియా ఓషియనియా జూనియర్ డేవిస్ కప్ టోర్నమెంట్ లో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో భారత జట్టు 2-0తో పాకిస్తాన్ ను ఓడించింది. భారత్ తరపున ప్రకాశ్ సారంగ్, తవిష్ పహ్వా ఇద్దరూ తమ సింగిల్స్ మ్యాచ్లను స్ట్రైట్ సెట్లతో గెలిచి విజయాన్ని సాధించారు. ఇకపోతే మ్యాచ్ ముగిసిన 3 రోజుల తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పాకిస్తాన్ ఆటగాడు భారత ఆటగాడిపై దురుసుగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ దారుణమైన హావభావాలు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఓసారి కాకుండా మళ్ళీ అదే తీరుతో భారత ఆటగాడిని తక్కువ చేసేలా తమ హావభావాలను ప్రదర్శించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా కనిపించిన ఈ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారు అక్కడ భారత ఆటగాడు ఎంతో శాంతంగా చాలా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాడని, నిజమైన ఆటగాడి మాదిరిగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు. ఈ విజయానికి ముందు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 9-12 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 1-2తో ఓడింది. డబుల్స్ మ్యాచ్లో సూపర్ టై బ్రేక్ వరకు పోటీ సాగగా చివరకు భారత జట్టు 9-11తో ఓడిపోయింది. ఈ ఘటన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7న పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల అనంతరం 2 దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమైంది. డ్రోన్ దాడులు, విద్యుత్ వ్యవస్థల అంతరాయం, జమ్మూ కాశ్మీర్లో రెడ్ అలర్ట్ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చి సద్దుమణిగినట్టయింది.